చాలామంది అసిడిటీ లేదా రిఫ్లెక్స్ సమస్యల కోసం సంవత్సరాల పాటు ఒమెప్రజోల్, ప్యాంటప్రజోల్ వంటి మందులు తీసుకుంటారు. ఈ మందులు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లేదా పీపీఏ అంటారు. ఈ మందులు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అందువల్ల జీఆర్డీ, గ్యాస్ట్రైటిస్, అల్సర్ వంటి సమస్యలు ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కొంతమందికి ఈ మందులు చాలా అవసరం కూడా. కానీ ఈ మందులు చాలా సంవత్సరాలు నిరంతరం వాడితే కొన్ని దీర్ఘకాల ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుంది. మొదటిగా కడుపులో యాసిడ్ మనం తినే ఆహారంలో కొన్ని పోషకాలను డైజెషన్ చేయడానికి సహాయపడుతుంది. కానీ దీర్ఘకాలం యాసిడ్ తగ్గితే వైటమిన్ బి12, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లెవెల్స్ కొంతగా తగ్గవచ్చు. దీనివల్ల కొందరిలో విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా వంటి సమస్యలు కనిపించవచ్చు. రెండవది, కడుపులో యాసిడ్ మన శరీరంలో ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. అది బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులను లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. యాసిడ్ చాలా కాలం తగ్గిపోయినప్పుడు కొన్ని ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ వచ్చే అవకాశాలు కొంచెంగా కనిపించవచ్చు. మూడవది, కొన్ని రీసెర్చ్లో దీర్ఘకాలంగా పీపీఏ వాడకం వల్ల కిడ్నీ సమస్యలు లేదా ఎముకల బలహీనత సంబంధం ఉండవచ్చని సూచిస్తున్నాయి. కానీ ఇవి అందరిలో కనిపించవు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మందులు సరైన కారణంతో వాడితే చాలామందికి సురక్షితమైనవి మరియు ఉపయోగకరమైనవి కూడా. కానీ సంవత్సరాల పాటు నిరంతరం తీసుకున్న వాళ్ళు అప్పుడప్పుడు తమ డాక్టర్తో మాట్లాడి ఈ మందులు ఇంకా అవసరమా, మోతాదు తగ్గించవచ్చా అని కూడా తెలుసుకోవడం మంచిది. సరైన సమయంలో సరైన మందు వాడడం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో అవసరం లేనప్పుడు దీర్ఘకాలం వాడడం కూడా, జాగ్రత్త పడడం కూడా అంతే ముఖ్యం.